హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నాకు ఒకరితో హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు చెప్పాల్సిన వీడియో ఏందనంటే, ఒక చిన్న ఇన్సిడెంట్. మేము మామూలుగా బాడిగింట్లో ఉండేమండి. చాలా ఏళ్ళు ఏందని చెప్పానంటే బాడిగింట్లోనే ఉన్నాము. అక్కడ ఏంటంటే మా పిల్లకాయలు ఒకరంత చిన్నగా ఉండేరు. ఆ ఏరియా వచ్చి నెల్లూరులోనే ఏందని చెప్పానంటే మా మూలాపేట. అక్కడ ఉండే పిల్లకాయలు కూడా చిన్న పిల్లకాయలే. అప్పుడు 7th 6th చదువుతూ ఉండేరు పిల్లకాయలు. కానీ ఈయన ఏందని చెప్పానంటే అది అక్కడ శని సింగనాపూర్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వస్తా ఏందానంటే అక్కడ అమ్మేటటువంటి ఏందో ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే ఇప్పుడు ఆ నల్ల బొమ్మ అనమాట, నల్ల గుడ్డలు వేసి కుట్టేసి ఉంటారు. దానికి ఏందానని చెప్పానంటే ఒక అర్ధచంద్రాకారంగా ఒక ఇనుము అది ఒకటి దానికి గుచ్చి పెట్టుంటారు. మళ్ళీ ఏందానని చెప్పంటే కళ్ళు ముక్కు చెవు ఏందానని చెప్పంటే కొద్దిగా పెట్టుంటారనమాట. అది తీసుకొని వచ్చి ఏందానంటే వాకిడి దగ్గర తగిలిచ్చారు. తగిలిచ్చిన తర్వాత అది దాదాపు ఏందానని చెప్పానంటే 2 ఏళ్ళు ఏందానంటే 10 పారేస్తే ఈయన తిడతారేమో, పారేస్తే తిడతారేమో అని చెప్పి 2 ఏళ్ళు అట్టా పెట్టా. ఓసారి ఏందానని చెప్పానంటే ఈ సంక్రాంతి పండగప్పుడు దాన్ని ఇల్లంతా శుభ్రం చేస్తా దాన్ని తీసేసా. దాన్ని తీసేసి ఏందని చెప్పానంటే కాలువలో వేసేస్తే పోద్దులే అని చెప్పానని నేను అది దూరంగా తీసుకెళ్ళి ఒక కాలువలోనే వేసేసేదాన్ని. అవి వేసేసిన తర్వాత ఈ పిల్లకాయలు ఏందని చెప్పానంటే ఆడుకుంటా సాయంత్రం పూట ఆడుకుంటా అది నల్లగా బొమ్మగా కనపడేటప్పటికే పిల్లకాయలు కదా, వాళ్ళకేం తెలుస్తుంది, అది తీసి బయట పెట్టి దాన్ని ఏందని చెప్పానంటే ఈ పిల్లకాయలు అది దెయ్యం బొమ్మని, అది ఏందని చెప్పంటే రాక్షస బొమ్మని అని చెప్పని ఆడుకుంటూ ఉన్నారు. అది ఆడుకుంటూ ఉండి దాన్ని ఏందని చెప్పానంటే పక్కన పెట్టేశారు. మళ్ళీ ఏందనంటే ఇళ్ళకు వచ్చేసారు ఆడుకోని. అది పక్క రోజు ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే ఈ పెద్దోళ్ళు ఏందనంటే ఇప్పుడు పిల్లకాయలు ఆడుకొని ఆడ బారేసి వచ్చేసారు. నేను కాలువలో వేసేసాను. అది తీసి బయట తీసి పిల్లకాయలు ఆడుకున్నారు, అయిపోయింది. ఉదయాన్నే ఏందానని చెప్పానంటే ఈ పిల్లకాయలు ఏందానని చెప్పి ఆడుకొని వచ్చేసారా 7 గంటలప్పుడు ఏందానని చెప్పానంటే ఒక ఆమె ఏమో చూసింది రాత్రి 7 గంటలప్పుడు ఆ బొమ్మని చూసి ఆమె ఏందానని చెప్పానంటే ఏదో భయపడినట్టుగా లోపలికి వచ్చేసిందంట. అది నిద్రలేసి ఏందానని చెప్పానంటే ఈ చుట్టుపక్కల ఆడవాళ్ళే ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే ఈ గోరంతా కొండంతా చేసేది మాత్రం లేడీస్ ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే వీళ్ళు ఏం చేశారంటే ఆ బొమ్మని ఒక్కొక్కరు చూసేది లోపలికి పోయేదా. అది ఆ విషయం నాకు అసలు తెలియదు ఫ్రెండ్స్ ఏందానంటే అది ఒక్కొక్కరు చూసేది లోపలికి పోయేది, ఒక్కొక్కరు చూసేది లోపలికి పోయేది. ఆ సందులో ఒక ఆమె ఏందానని చెప్పానంటే ఒక పిచ్చి పట్టినట్టుగా ఒక ఆమె ఉండేదన్నమాట. ఆమె ఎప్పుడు రాదు ఏందానని చెప్పానంటే అందులో ఇంకోటి ఏందానని చెప్పానంటే ఆ సందు అంతా కూడా కొద్దిగా పాడుపడినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో మళ్ళీ ఏందానంటే ఒక పెద్ద బావి ఫ్రెండ్స్. ఈవి పిచ్చికి ఆ బావి ఉన్న దానికి ఆ సందంతా ఏందానని చెప్పానంటే ఇక వేరే కాపురాలే లేరు ఫ్రెండ్స్. ఆ సందులోకి పోవాలన్నా కూడా కొద్దిగా భయపడతారు. ఈ బొమ్మ పొయ్యి ఏందానంటే ఆడ చేరింది ఫ్రెండ్స్. ఏందానంటే ఈ పిల్లకాయలు ఆడుకోవటం అది ఇప్పుడు మా సందులో వేసిన బొమ్మ అది పొయ్యి ఏందానంటే ఆ సందులో చేరింది. ఆ సందులో చేరేటప్పటికి ఈ ఉదయాన్నే ఈ పాలక పోయే వాళ్ళు కొద్దిగా ఏంటంటే షార్ట్ కట్లో అట్లా వెళ్ళిపోవచ్చు అంట. ఉదయాన్నే కాబట్టి వెళ్ళిపోతారు. రాత్రులు అయితే మాత్రం ఆ సందులోకి పోవాలంటే కొద్దిగా భయపడతారు. అది ఏందానని చెప్పానంటే ఈమె మొదట చూసింది చూడండి. ఆమె ఏం చేసిందానని చెప్పంటే మళ్ళీ ఉదయాన్నే పోతా ఆడేందానని చెప్పంటే ఎవరో చేతబొడి ఇప్పుడు దాంట్లో ఏందానని చెప్పి ఆ గుడ్డలో ఫ్రెండ్స్ వాళ్ళు కొద్దిగా ఏదో పసుపు కుంకుమ ఏదో పెట్టి దాంట్లో ఏమీ లేదు ఫ్రెండ్స్. పసుపు కుంకుమ పెట్టి దానికి నల్లగుడ్డ ఒకటి వేసి అది శని సింగనాపూర్ నుంచి తీసుకొని వచ్చారు. అది ఏందానని చెప్పంటే మామూలుగా ఆ శనేశ్వరుడు దేవుడికి అన్నట్టుగా తీసుకొని వచ్చారు. ఆ దేవుడిది అన్నట్టుగా తీసుకొచ్చారు. అది బయట పెట్టారు. దానికి మళ్ళీ ఏంటంటే ఇనుము ఏంటంటే అర్ధచంద్రాకారంలో ఇనుము అనేది ఒకటి మళ్ళీ దానికి యాడ్ చేస్తున్నారు.
ఇవన్నీ చూసి వాళ్ళు ఏందానని చెప్పానంటే భయపడిపోయి ఇప్పుడు ఆమె ఆ పిచ్చామె ఆ ఇంట్లో ఉంది బాయి సందు దాంట్లో ఏందానని చెప్పానంటే దాంట్లో నీళ్లు వాడరు అదంతా ఏంటంటే పాడుపడిపోయినట్లు ఆ బావిలో కానీ చూసి మొత్త చెట్లు ఏందానని చెప్పంటే అది మామూలుగా హర్రర్ మూవీలో బావి ఉన్నట్టుంటుంది ఫ్రెండ్స్. అది ఈ అన్నిటికీ ఏందానని చెప్పానంటే ఇది ఒకటి తోడయ్యాడు. అప్పటికే జనాలు అదురుకొని చచ్చారు ఫ్రెండ్స్. నేను ఏంది ఏమని చెప్పంటే వీళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు ఏందానని చెప్పానని నేను ఆ సందులోకి పోయాను ఫ్రెండ్స్. ఏందానంటే పోయేటప్పటికే నాకైతే అసలు గుండె దన్ననిది ఏందానని చెప్పానంటే అది ఆ బొమ్మ తీసుకొని వచ్చి ఆడి వేసింది ఏంటంటే కాలువలో వేసిన దాన్ని మళ్ళీ బయటికి ఎవరు తీశారు, ఈ పిల్లకాయలు ఏందానని చెప్పానంటే ఆడెవరు మారేశారు అని చెప్పానని నేనైతే ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే ఇంటికి కామ్గా వచ్చేసాను ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే కామ్గా వచ్చేసిన తర్వాత నేను పిల్లకాయలతో అన్నా, నేను అరే ఆ బొమ్మ ఎవరా, పిల్లకాయలు నవ్వుకొని నేను నవ్వుకొని దాదాపు ఫ్రెండ్స్ వాళ్ళు 10 రోజులు మర్చిపోలేదు ఫ్రెండ్స్. అస్సలైతే ఇప్పుడన్నా ఉదయాన్న పోతుండారు ఆ సందులోకి ఇంకొకరు పోతే ఒట్టు ఫ్రెండ్స్ ఏందానని చెప్పారంటే 10 రోజులు తర్వాత నేను ఈ రోజుకి చెప్పలేదు ఆ రోజు చెప్పలేదు ఫ్రెండ్స్. ఏందానంటే అది చేతబడి చేసిన బొమ్మ అంట. అది ఇట్లాగే ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే కొండంతా గోరంతా చేయటం, గోరంతా కొండంతా చేయటం అంటే ఇదే ఫ్రెండ్స్. ఏందానంటే నాకు ఒక పక్క నవ్వు ఏందానని చెప్పానంటే ఒక పక్క వాళ్ళు ఫేసు ఎక్స్ప్రెషన్ చూసి అదొక నవ్వు ఏందానని చెప్పానంటే అది ఎవరో చేతబడి చేసేసి ఆ బొమ్మ ఆడేసేసారంట ఫ్రెండ్స్. ఏందానంటే పిచ్చామ ఒక ఉంది, ఆ సందులో దానికి తగినట్టు ఒక బావి ఉంది. ఇదంతా చూసి వాళ్ళకి ఈ బొమ్మను చూసి అబ్బా నాకైతే అసలు ఏందానంటే నేను కానీ ఆ టైంలో కానీ చెప్పి కానీ ఉంటే మాత్రము నన్ను పట్టుకొని కొట్టుంది ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఇది ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఆ రోజు జరిగిన విషయము. ఓకే ఫ్రెండ్స్, నాకు ఒకరంతా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కొంత హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే.